హరే కృష్ణ. ఏకాదశి ఆవిర్భావ కథ. కరుణామయుడగు భగవంతుడు మానవుల శ్రేయస్సు కొరకు ఏకాదశిని తన నుండి స్వయముగా ఆవిర్భవింపజేసెను. ఏకాదశి ముఖ్య ఫలము భగవంతుని యందు భక్తి కలుగుటయే. పాపనాశము కలిగి ముక్తిని పొందుట, ఆనుసంగికముగా ఆరోగ్యము చక్కబడుట ఏకాదశి వలన కలుగును. భక్తికి గల 64 అంగములలో ఏకాదశాది వ్రతములను అనుసరించుట ఒక అంగముగా భక్తిరసామృత సింధువునందు చెప్పబడినది. ఏకాదశి ఎట్లా ఆవిర్భవించినది అను కథ పురాణములలో ఇట్లున్నది. ప్రాచీన కాలమున మురుడను గొప్ప వీరుడు, పరాక్రమవంతుడునగు ఒక రాక్షసుడు ఉండెను. అతడు తన బల పరాక్రమములచే స్వర్గమును జయించి దేవతలను అతడి నుండి తరిమివేచెను. ఇంద్రాసనమున వేరొక అసురును కూర్చుండబెట్టెను. అతడు ఇంద్రుని కంటెను గొప్పగా త్రిలోకములను శాసించెను. దేవతలు వేషమును మార్చుకుని భూమిపై అటునిటి తిరుగుచుండిరి. వారికి యజ్ఞభాగములు లభించటలేదు. ఒకసారి అందరూ కలిసి భూతభావనుడు, పార్వతీ వల్లభుడునగు శంకరుని చరణుజొచ్చి దండ ప్రణామములను గాంచిరి. వారు చింతామనస్కులై శివసన్నిధిని తమ దుఃఖమును చెప్పుకునిరి. దానిని విని పశుపతి ఇట్లనెను: శిష్టరక్షణ దుష్ట శిక్షణ కార్యము విష్ణు భగవానుని ఆధీనంలోనున్నది. మీరు అందరూ ఆ స్వామిని శరణు పొందుడు. ఆ స్వామి తనకేది ఉచితమని తోచినా దానిని చెయ్యగలడు. అది విని దేవతలు క్షీరసాగరమునకు వెడలిరి. భగవానుడు శేషశయ్యపై సుఖముగా శయనించి ఉండెను. దేవతలు గద్గద కంఠముతో స్వామిని స్తుతించిరి. వారి స్థుతులను విని భగవానుడు తన కన్నులను తెరిచి ఇట్లడిగెను: దేవతలారా, మీకు ఏమి కష్టము సంభవించినది? దేవతలు దీర్ఘ నిశ్వాసను విడిచి ఇట్లనిరి: ఓ స్వామి, మేము మా దుఃఖమును గురించి ఏమని చెప్పగలము? మురాసురుడు అను దుష్టుడు మమ్మలను స్వర్గము నుండి వెడలగొట్టినాడు. అతడు ఇంద్రాసనం మీదను సమస్త లోకముల మీదను తన ఆధిపత్యమును స్థాపించుకునినాడు. అది విని భగవానుడు ఇట్లనెను: దేవతలారా, మీరు చింతింపగడు. నేను ఆ దుష్టదైత్యుణ్ణి అవశ్యము సంహరించదను. ముందుగా మీరు అతడు ఉన్న తావును చెప్పుడు. భగవాని ఆశ్వాసనమును పొంది దేవతలు గర్జించుచు మురదైత్యుడు ఉండు చంద్రావతి పురికి చేరుకునిరి. దేవతలు తనని యుద్ధమును పొరుగొల్పిరి. దేవతల కవ్వింపును విని విశ్వవిజయుడగు ఆ అసురుడు అస్త్రశస్త్రములతో సిద్ధమై దేవతలతో బోరవచ్చును. దేవతలు నిలిచి యుద్ధమర్చిరి. కానీ అతడు తన అస్త్రములచే అందరను గొట్టి పారదోలెను. అప్పుడు విష్ణువు ఇట్లనెను: దుష్ట, నిలువము, రమ్ము, నాతో యుద్ధము చేయుము. అది విని మాయావియగో ఆ దైత్యుడు భగవానునితో బోరవచ్చెను. భగవానుడు గదను తీసుకుని అతనికి పైకి ఉరికెను. ఇరువురును ఓరాహారు యుద్ధము చేసిరి. వేల కొలది సంవత్సరముల యుద్ధము జరుగుచుండెను. చివరకు భగవానుడు ఓడిపోయెను. యుద్ధమున వీడి బదరికాశ్రమం వైపునకు పారిపోయెను. ఇట్లు ఓడిపోవుట అభినయము మాత్రమే. ఇది భగవానుని విచిత్రమైన లీలయగుచున్నది. అసురుడును భగవానుని వెంబడించెను. భగవానుడు ఇప్పుడు దాగొనదలిచి బద్రీనారాయణ సమీపముననే సింహావతి అను 12 యోజనముల విస్తీర్ణము గలన ఒక గుహి ఉండెను. విష్ణువు దానిలోనికి వెడలి దాగి నిద్రించెను. స్వామికి యోగ నిద్రలో గన్నులను మూసుకుని నిద్రించు అభ్యాసము పూర్వం నుండియును గలదు. అచ్చట నిద్రించుచు గురకలు పెట్టుచుండెను. మురాసురుడు పర్వత గుహలను వెదుగుచు సింహావతి గుహలోకి ప్రవేశించెను. అచ్చట స్వామి శయనించి ఉండుటను గాంచగానే అతను మిక్కిలి ఆనందము కలిగెను. హత్యలన్నింటినీ మూలము విష్ణువే. ఇతడు అసురద్రోహి, సురపక్షపాతి. నేను నేడు ఇతనిని చంపి దైత్యులను నిర్భయులను నార్చెదను. నా కళ్ళను గప్పి ఎచటికి పోగలడు. ఇట్లా ఆలోచించుకుని భగవానుని చంపుటకు అతడు విశాల గుహలోకి ప్రవేశించెను. అతడు భగవానునిపై ప్రహారము వనర్పబోనగునే స్వామి శరీరము నుండి పరమసుందరియగునొక కన్య జనించెను. ఆమె తేజస్సు అప్రమేయముగా నుండెను. ఆమె సమస్త అస్త్రములచే సుసజ్జితయుండెను. ఆమె ఆసురునితో ఇట్లనెను: దానవేంద్ర, నీవు వీరుడవు. వీరులు నిద్రపోవు వారిని సంహరింపరు. కావున వీరిని కొంచెము విశ్రాంతి తీసుకొనుము. కావున నీవు నాతో తలపడము. ఆ కన్యక యొక్క కవ్వింపు మాటలకు అసురునకు కోపం వచ్చెను. అతడు ఆమెతో యుద్ధమునకు తలపడెను.
ఆమె అసురుని యుద్ధమును సంహరించినది. ఆమె యుద్ధ విజయందు అత్యంత నిపుణి అయి ఉన్నది. ఆమె తన హూంకారము చేతనే అసురుని భస్మము చేసినది. భగవానుడు కన్నులు తెరవగానే మొరాసురుడిని బూడిదగుడును గాంచి ఎదురుగా అస్త్రశస్త్ర సుసజ్జిత అయి ఉన్న కన్యను గాంచి భగవానుడు ఏమీ ఎరగని వాని వలె ఇట్లడిగను: ఏ శత్రు భయముచే పారిపోయి వచ్చి ఇచ్చట దాగింటినో వానిని ఎవరు చంపినారు? అది విని చేతులు జోడించి ఆ కన్యకి ఇట్లనెను: ప్రభు, నేను మీ అంశచేతనే పుట్టితిని. మీ కృపాప్రసాదముననే నేను ఈ దైత్యుని చంపితిని. అది విని భగవానుడు మిక్కిలి ఆనందము చెంది ఇట్లనెను: దేవి, నీ ఈ కార్యమునకు నేను మిగులు సంతసించితిని. కావున నీవు కావలసిన వరమును కోరుకొనుము. నీవు ఏ వరమును కోరినా దానిని నేను నీకు ఒసంగెదను. అది విని వినయముతో ఆ కన్య ఇట్లనెను: లోకనాథ, సర్వేశ్వర, మురారి, భక్తవత్సల, మీరు నా ఎడల ప్రసన్నులైనచో నాకు 4 వరముల అసంగుడు. 1. నేను సమస్త తీర్థముల కంటే శ్రేష్టముగా ఉండవలేను. 2. నాకు సమస్త పాపములను, విఘ్నములను వినాశమనరించి శక్తి సామర్థ్యాలు ఉండవలేను. 3. నేను సమస్త సిద్ధులు నొసంగు సమర్థతను కలిగి ఉండవలేను. 4. నేను మీ నామముచే ప్రసిద్ధి చెంది ఉండవలేను. నా దినమున నెవ్వరు నీ యందు భక్తి శ్రద్ధలతో జాగరణమనర్చి ఉపవాసమనర్చుదరో వారికి సమస్త సిద్ధులను ప్రాప్తించవలేను. అట్లా ఉపవాసం ఉండజాలకొనచో ఏకభుక్తము కావించుకుని రాత్రి కొంచెముగా ఫలహారాదులు అనర్చినచో వారికి ధర్మార్థ కామమోక్షములను ప్రసాదింపవలేను. ఈ దేవి ఎవరో కాదు, సాక్షాత్తుగా ఏకాదశి దేవియే. భగవానుడు ఆమె యొక్క కోరికలు ప్రసన్నుడై ఇట్లనెను: శోభన, అట్లే అగునుగాక. నేటి నుండి నీవు ప్రపంచమున హరివాసరా మనబడదు. నీ వ్రతమనర్చిన వారికి ప్రపంచమున దుర్లభమేమీ ఉండదు. ప్రతి పక్షమున నీకొక దినముండునుగాక. నీవు ఏకాదశి తిథికి అధిష్టాత్రివి అయ్యుదువుగాక. ప్రపంచమున నీవు ఏకాదశి నామమున విఖ్యాతి చెందెదవు. భక్తి ముక్తి ప్రదాయినివి అయ్యుదువు. ఇట్లు వరములను వసంగి భగవంతుడు అంతర్ధానం చెందను. అప్పటి నుండియే ఏకాదశి వ్రతమునకు ప్రపంచమున ఇంతటి మహత్యము కలిగినది. సముద్రమందన సమయమున అమృతము వెలువడినప్పుడే ఏకాదశి అని పుట్టినదని కొందరు చెప్పుచుందరు. ఆ దినమున భగవద్నాగచే అందరూ ఉపవాసం ఉండరనియు, మరనాడు దేవతలు అమృతపానము మనర్చిరనియు, అందువలనే ఏకాదశికి అంతటి గొప్ప మహత్యము వచ్చినదనియు చెప్పుదురు. వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, గానాపత్యులు కానివ్వండి, సౌరులు కానివ్వండి, ఏకాదశి వ్రతమును అందరూ చేయవలసినది. సమస్త వర్ణముల వారికి, సర్వాశ్రమముల వారికి ఏకాదశి వ్రతము విధానము కలదు. నిరాహారముగా నుండజాలిన వారు, ఫలహారము తీసుకునేవారు, ఏకాహారము తీసుకునేవారు వ్రతము నర్పవలెను. హరే కృష్ణ.